అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి నివాసం చేస్తూ ఉండేవాడు. రామయ్య ఉండే ఊరికి దగ్గరలోనే ఒక అడవి కూడా ఉంది. రామయ్య ప్రతిరోజు ఆ అడవిలోకి వెళ్ళి ఆ అడవిలో కొన్ని తినే పండ్లను సేకరించి ఆ పండ్లను సిటీకి వెళ్ళి అమ్మేవాడు. వాటితో వచ్చిన డబ్బులతో తన జీవనాన్ని సాగించేవాడు. అలాగే ఒకరోజు రామయ్య అడవికి వెళ్తుండగా కాంతమ్మ గారు దారిలో రామయ్యకి ఎదురుపడతారు. ఒరే రామయ్య, ఎక్కడికి వెళ్తున్నావురా? నేనెక్కడికి వెళ్తాను కాంతమ్మ గారు, అడవిలోకి వెళ్తున్నాను. పండ్లు సేకరించి సిటీలో అమ్మాలి కదా. అవునరా రామయ్య, నువ్వు ప్రతిరోజు ఆ అడవిలో ఉండే పండ్లను సేకరించి సిటీలో అమ్ముతున్నావు కదా, నీకు రోజు ఎన్ని డబ్బులు వస్తాయి? ఎన్ని వస్తాయి కాంతమ్మ గారు? ఒక రోజుకి 200 300 వస్తాయి. ఆ పండ్లకు నేను 10 రూపాయలకు ఒక పొట్లం కట్టి ఇస్తాను. వాటిని నచ్చిన వాళ్ళు కొంటారు, నచ్చని వాళ్ళు కొనరు. ఒక్కొక్క రోజు 500 రూపాయలు వస్తాయి. వాటితోనే నా జీవనాన్ని సాగిస్తాను. నాకు నచ్చిన పని, నాకు వచ్చిన పని అదే కాబట్టి ఇక అది తప్ప నేను వేరే పని చేయను కదా కాంతమ్మ గారు. ఇక నాకు అదే మార్గం, ఆ పనే నన్ను పోషిస్తుంది. నీకు వచ్చిన పనే నువ్వు చేసుకోవాలిరా రామయ్య. సరేరా, మరి నేను వెళ్ళొస్తాను. అలాగే కాంతమ్మ గారు. కాంతమ్మ గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. రామయ్య కూడా అక్కడి నుండి అడవిలోకి వెళ్ళిపోతాడు. రామయ్య అలా అడవిలో నడుస్తూ వెళ్తుండగా అతనికి ఒక చిలుక కనిపిస్తుంది. అరే, ఈ చిలుక ఎంత అందంగా ఉంది, కానీ ఇక్కడ ఇలా పడిపోయి ఉంది ఏంటి? దీనికి అనారోగ్యం ఉన్నట్లుంది అని రామయ్య ఆ చిలుకని అలాగే చూస్తూ ఉంటాడు. ఈ చిలుక అనారోగ్యం వల్ల ఇలా పడిపోయి ఉన్నట్లుంది. దీన్ని నేను ఇంటికి తీసుకువెళ్లి ఒక పంజరంలో వేసి దీనికి మంచి భోజనాన్ని అందిస్తా. అప్పుడు ఈ చిలుక ఆరోగ్యవంతంగా తయారవుతుంది అని రామయ్య అనుకొని ఆ అడవిలోని కొన్ని పండ్లను మరియు ఆ చిలుకను తీసుకొని తన ఇంటికి చేరుకుంటాడు. మొత్తానికి ఇంటికి చేరుకున్నాము. ఈ చిలుకను ఆ పంజరంలో వేసి దీనికి మంచి ఆహారాన్ని అందించాలి. అప్పుడే ఇది ఆరోగ్యంగా తయారవుతుంది అని రామయ్య అనుకొని ఆ చిలుకని ఒక పంజరంలో వేసి దానికి కొన్ని పండ్లని తినిపిస్తాడు. ఆ పండ్లు తిన్న తర్వాత ఆ చిలుక చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. ఈ చిలుక ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా తయారైంది. ఇప్పటి వరకు ఇది ఆహారం తిననట్లుంది, అందుకనే అలా పడిపోయినట్లుంది. ఇప్పుడు దీనికి ఆహారం పెట్టాను కదా, ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా తయారైంది. ఈ చిలుక నాకు చాలా నచ్చింది. దీన్ని మా ఇంట్లోనే ఉంచుకుంటా, దీన్ని నేనే పెంచుకుంటా అని రామయ్య అనుకొని ఆ చిలకకి ఇంకా కొన్ని పండ్లు వేస్తాడు. చిలక ఆ పండ్లను తింటూ ఉంటుంది. ఈ చిలకని ఇంట్లోనే ఉంచి నేను సిటీకి వెళ్లి అడవిలో సేకరించిన పండ్లని అమ్మాలి. లేదంటే ఈ చిలకతో పాటు నేను ఇక్కడే ఉంటే నా జీవనం చాలా కష్టంగా మారుతుంది. అందుకని నేను ఇప్పుడు వెంటనే సిటీకి వెళ్లి అడవిలో సేకరించిన పండ్లని అమ్ముతాను అని రామయ్య అనుకొని ఆ చిలకని ఆ పంజరంలో పెట్టి ఇంట్లోనే ఉంచి రామయ్య అడవిలో సేకరించిన పండ్లని తీసుకొని సిటీకి వెళ్తాడు. సాయంత్రానికల్లా అడవిలో సేకరించిన పండ్లని సిటీలో అమ్ముకొని డబ్బులు తీసుకొని రామయ్య ఇంటికి చేరుకుంటాడు. ఇలాగే ప్రతిరోజు అడవికి వెళ్ళి అడవిలో సేకరించిన పండ్లని తీసుకొని కొన్నింటిని చిలుకకు వేసి కొన్నింటిని సిటీకి తీసుకువెళ్ళి అమ్మి అక్కడ వచ్చిన డబ్బులతో రామయ్య ఇంటికి చేరుకుంటాడు. రామయ్య ప్రతిరోజు ఇలాగే చేస్తాడు. వాటితో వచ్చిన డబ్బులతో రామయ్య జీవనం సాగిస్తాడు. ఈ రామయ్య నన్ను అడవిలో నుండి తీసుకొచ్చినప్పటి నుండి నన్ను ఇందులోనే పంజరంలోనే బంధించాడు. నన్ను ఒక్కసారి కూడా బయటకి వదలట్లేదు అని చిలుక తనలో తాను అనుకుంటుంది. అయినప్పటికీ ప్రతిరోజు కూడా రామయ్య దానికి కొన్ని పండ్లేస్తాడే తప్ప దాన్ని మాత్రం పంజరం నుండి బయటకి తీయడు. ఈ రామయ్య ఏంటి ఒక్కో రోజైనా నన్ను ఈ పంజరం నుండి బయటకు తీయట్లేదు? ఇలాగైతే ఎలా? నేనేమో ప్రతిరోజు అడవిలో సంతోషంగా ఎగిరేదాన్ని, వీడేమో తీసుకొచ్చి నన్ను ఈ పంజరంలో బంధించాడు. నేను ఎలాగైనా ఈ పంజరం నుండి బయటపడాలి, ఎలా అని చిలుక తనలో తాను బాధపడుతూ ఉంటుంది. రామయ్య వచ్చి చిలుకకి కొన్ని పండ్లు వేసి కొన్ని పండ్లను సిటీకి తీసుకువెళ్ళి అమ్ముకొని సాయంత్రానికి మళ్ళీ ఇంటికి తిరిగి చేరుకుంటాడు. రామయ్య తిరిగి వచ్చే అంతలోపు ఇంట్లో చిలుక ఒకతే ఉండాలి. వీడు ఉదయాన్నే అడవికి వెళ్తే కొన్ని పండ్లు సేకరిస్తాడు, అందులో నుండి కొన్ని పండ్లు నాకు వేస్తాడు, మిగిలిన పండ్లను తీసుకుని సిటీకి వెళ్తాడు. అక్కడికైనా తీసుకుని వెళ్ళొచ్చు కదా ఈ పంజరంతో పాటు. వీడు ఇంట్లోనే ఉంచుతున్నాడు, అయినా కానీ నాకు ఈ పంజరంలో ఉండడం నాకు నచ్చట్లేదు. ఒక ఉపాయం ఆలోచించి పంజరం నుండి వెంటనే బయటపడాలి. నాకు అడవిలో తిరగడం అంటే చాలా ఇష్టం. ఈ రామయ్యనేమో నన్ను తీసుకొచ్చి ఈ పంజరంలో బంధించాడు అని చిలుక కోపంతో బాధపడుతూ ఉంటుంది. రామయ్యనేమో ప్రతిరోజు అడవికి వెళ్ళి అడవిలో సేకరించిన పండ్లను తీసుకొచ్చి చిలుకకి ఆహారంగా వేస్తూ ఉంటాడు.
వీడిప్పుడు అడవిలో సేకరించిన పండ్లని వేశాడు కదా, వీటిని నేను తిననంటే తినను, మంచినీళ్ళు తాగను, వీడేసే ఆహారాన్ని కూడా నేను తినను. తిను చిలుక తిను, లేదంటే అనారోగ్యం వస్తుంది. నువ్వు చక్కగా తినాలి, చక్కగా ఉండాలి. ఈ పండ్లన్నింటినీ నువ్వు తినాలి, తిను. నేనెందుకు తింటాను రామయ్య, నేను తినను. నా ప్రపంచం నుండి నువ్వు నన్ను తీసుకొచ్చి ఈ గృహంలో బంధించావు, ఈ పంజరంలో నన్ను బంధించావు. నేను ఎలాగైనా ఈ పంజరం నుండి బయటపడాలి. నువ్విచ్చిన ఆహారాన్ని నేనెందుకు తింటాను రా, నువ్విచ్చే మంచి నీళ్ళని నేనెందుకు తాగుతాను. నువ్వెలా నన్ను ఈ పంజరం నుండి బయటకు తీయవో నేను చూస్తాను అని చిలుక అనుకుంటుంది. రామయ్య ప్రతిరోజు అడవి నుండి సేకరించిన పండ్లని చిలుకకి ఆహారంగా వేస్తాడు. చిలుక ఆ పండ్లని తినదు, మంచినీళ్లు పోస్తాడు, అవి కూడా చిలుక తాగదు. ఇలా ప్రతిరోజు చిలుక ఆహారం మంచినీళ్లు తాగకపోవడం వల్ల చిలుక బక్కచిక్కిపోయి నీరసంగా అయిపోతుంది. అది చూసిన రామయ్యకి చాలా భయం వేస్తుంది. అరే ఈ చిలుకేంటి ఇంత బక్క చిక్కిపోయింది, ఏమీ తినకుండా ఇలా ఎందుకుంటుందో అర్థం కావట్లేదు. కొద్ది రోజుల నుండి ఇది నేను పెట్టిన భోజనాన్ని కానీ నేను ఇచ్చే నీళ్లను కానీ త్రాగడం లేదు. అందుకేనేమో ఇది ఇలా బక్క చిక్కిపోయి నీరసంగా అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి అని రామయ్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇక చేసేదేముంది, దీన్ని బయటకి వదిలేయాలి. ఇది ఎక్కడో తిని బ్రతుకుతుందిలే, నా దగ్గరే ఉంటే దీన్ని చంపిన పాపం నాకు తగులుతుంది. ఎందుకులే, దీన్ని నేను వదిలేస్తే ఈ పంజరం నుండి చక్కగా ఎగిరి ఇది అడవిలోకి వెళ్లి దీనికి నచ్చిన ఆహారాన్ని తిని నచ్చిన ప్లేస్ లో ఎగురుతూ ఉంటుంది. దీన్ని పంజరం నుండి వదిలేస్తా అని రామయ్య అనుకొని ఆ పంజరం నుండి ఆ చిలుకని వదిలేస్తాడు. రామయ్య ఆ పంజరం యొక్క డోర్ తీయగానే వెంటనే ఆ చిలుక సంతోషంతో తుర్రున ఎగిరిపోతుంది. అరే ఈ చిలుకేంటి ఈ పంజరంలో ఉన్నంతసేపు చాలా నీరసంగా ఉంది, చాలా బక్క చిక్కిపోయి అసలు దాని ఒంట్లో శక్తే లేనట్లు ఉంది. ఇప్పుడు నేను ఈ పంజరం డోర్ ఓపెన్ చేశానో లేదో, అలా ఓపెన్ చేశానో లేదో ఇలా తుర్రున ఎగిరిపోయిందేంటి అని రామయ్య అనుకుంటాడు. అంటే ఈ చిలుక ఈ పంజరంలో ఉన్నన్ని రోజులు చాలా కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అయినట్లుంది. అది నేను తెలుసుకోలేకపోయాను. అందుకేనేమో అది అంత నీరసంగా ఉన్నప్పటికీ బయటి ప్రపంచానికి వెళ్లి నేను సంతోషంగా తిరుగుతాను అనే ఆనందంతో నేను ఇలా డోర్ ఓపెన్ చేశానో లేదో అది అలా సంతోషంగా చక్కగా ఎగిరిపోయింది. అబ్బో చిలకకి చాలానే తెలివి ఉంది. దాని తెలివిని చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఎంతైనా కానీ అపాయంలో ఉన్నా కూడా ఉపాయం అనేది ఉండాలి. దాని వల్లనే ఇప్పుడు ఈ చిలక తప్పించుకోగలిగింది అని రామయ్య అనుకుంటాడు. నిజమే, ఆ చిలక పంజరంలో ఉన్నంతసేపు అపాయంలాగా భావించి ఉపాయం వేసి ఆ పంజరం నుండి బయటపడింది. మన జీవితంలో కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, కానీ మనం కూడా ఉపాయంతో ఆ సమస్య నుండి బయటపడాలి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఉపాయం ఆలోచించి ఆ సమస్య నుండి బయటపడాలి. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.